ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇదేదో ఇంటర్వ్యూలో కాకుండా క్యాజువల్గా అసలు ఫస్ట్ అనిల్ కంటే మెయిన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత సార్ ఒక 5 సినిమాలు తీసామన్న పేరుకి కానీ ఇంటర్వ్యూకి రావాలంటే ఇప్పుడు కూడా భయం ఉంటుంది. అంటే అందులో ఎవరైనా అడిగారు అనుకోండి మనం క్వశ్చన్లు, ఈ మధ్యన ఏమవుతుందంటే నేను ఇంటర్వ్యూల బదులు ఇంటరాగేషన్స్ అయిపోతున్నాయి అనమాట. అసలు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అంతకుముందు 3 ఇంటర్వ్యూలో చెప్పుంటావు అది, మళ్ళీ ఫస్ట్ నుంచి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు, అసలు నువ్వేంటి, ఓకేనా, అలా కాకుండా సరదాగా. సో ఒక డైరెక్టర్గా ఇప్పుడు ఆయన వచ్చారు అమెరికా నుంచి, మళ్ళీ ఈయన ఎక్కడ వెళ్ళిపోతారో, ముందు ఆయన పట్టుకుని ఒక ఇంటర్వ్యూ చేసేద్దాం, అర్జెంటుగా కూర్చోబెడేద్దాం. మొత్తం మీరు అక్కడ సెటిల్ అయిపోయారండి టోటల్గా, ఇంక రారా? కాదు మిక్కీ సార్, మీరు ఇది ఎన్నో ఇంటర్వ్యూ అసలు మీ కెరియర్లో? 2, 3 ఎప్పుడు ఉండరు కదా మీరు ఇంటర్వ్యూస్లో, ఎందుకలాగా? అమెరికా దాక్కున్నాడు ఎందుకే అంటే నాకు టోటల్గా ఇంక రారా? వర్క్ కోసం వస్తాను. వచ్చాను కదా అనండి. అంటే బేసికల్గా ఏంటంటే ఇక్కడ అక్కడ నైట్, ఇక్కడ పగలు కదా సార్. పగలైతే ఇక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ అందరూ హాస్పిటల్ ఫోన్లు చేస్తారు సార్, నైట్లు మ్యాక్సిమం ఎవరు చేయరు. అది మెయిన్ అండి. అసలు ముందు తప్పించేసుకుందాం ఇలా ఫోన్లో గోల అని చెప్పి, అయ్యా డోలక్ లేదు, 6 మంది అక్కడ కొట్టుకుందాం అని లెక్క అనమాట. కరెక్ట్ సార్. నేను అడిగాను అంటే అవైలబిలిటీ ఇండియాలో ఉంటుంది కదా, నాలంటో ఏదో మిక్కీ కావాలనుకుంటా, శ్రీకాంత్ అనుకుంటే కమిట్మెంట్తో ఉన్న మనిషి, నాకు మిక్కీ తప్ప నేను ఎవరితోనూ చేయనని స్ట్రాంగ్గా కూర్చుంటాడు కదా. సో అమెరికాలో ఉన్నా, నువ్వు చంద్రమండలంలో ఉన్నా వెయిట్ చేస్తాడు, పట్టుకుంటాడు. బట్ అందరూ అలా కాదు కదా. సో వండర్ఫుల్ టెక్నీషియన్, మంచి మ్యూజిక్ డైరెక్టర్, అలా ఇండియాని దూరంగా వెళ్ళిపోతే కెరీర్కి ఇబ్బందా అని నాకు పెద్ద క్వశ్చన్ మార్క్. అది ఆఫ్టర్ 10 years I will let you know, sir. For now it is good only. అన్నిటికంటే మెయిన్ అంటే ఇక్కడ అందరూ కొంచెం ఎంతో కొంత సీనియర్లు, ఇంటర్వ్యూలు తెలుసు, అన్నీ తెలుసు. మనోడు కొత్త కదా, ఫస్ట్ టైము ఆ మూవీలో చేయటం దగ్గర నుంచి ప్రతిదీ కొత్తగా ఉంటుంది కదా. సో ఇది కొత్త సార్, ఫస్ట్ ఇంటర్వ్యూ. అదే కోడేం కాదు, చాలా హార్డ్ వర్క్, చాలా హార్డ్ వర్క్. ఫస్ట్ ఎపిసోడ్ ఉంటుంది, ఈయన రాసేసాడు హ్యాపీగా, బట్ ఈయన రాయడానికి ఎంత కష్టపడి నాకు తెలియదు, ఇయర్స్ టుగెదర్ రాసి ఉంటాడు. కానీ ద వే యూ వర్క్ మిక్కీ, నువ్వు మామూలుగా ఫైనల్ అవుట్పుట్ చూసి మైండ్ బ్లోయింగ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చావు. అఫ్ కోర్స్ దానికి మూలం మాత్రం వీళ్ళు హార్డ్ వర్క్. వీళ్ళు హార్డ్ వర్క్ ఇక్కడ లేడు, కానీ పీటర్ విజన్ అంటే అఫ్ కోర్స్ డైరెక్టర్ వాళ్ళ ఫాదర్ దగ్గర నుంచి, వాళ్ళ ఫాదరు ఏదైతే అప్పట్లో ఆ పార్టీకి ఆయన ఎంత కష్టపడ్డారో అది ఇన్స్పైర్గా తీసుకుని ఒక కథ రెడీ చేయడం, అదంతా ఒకటి పెడితే వీళ్ళు చేసిన హార్డ్ వర్క్. అంటే ఒకటి ఎలా సెట్ అయ్యారండి సార్? 1982 అప్పుడు కథ రాయాలి, ఏదో లాక్డౌన్లో మా నాన్నగారు ఏదో ఇక్కడ ఉన్నారు ఆఫీస్లోనూ, అప్పుడు ఏదో చెప్పారు కొన్ని పాయింట్లు. అప్పుడు ఇలాగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఇలా జరిగింది, అది ఇది. ఆ ఇన్సిడెంట్ చాలా బాగా అనిపించింది. ఇది మా కిషోర్ ఉంటాడు కదా, ఎప్పుడు నాతో పాటు ఉండే నా సెకండ్ వైఫ్. ఓహో ఉండడం తనతో డిస్కస్ చేస్తే ఇది డెఫినెట్గా మంచి కథ అయిపోద్ది అని చెప్పి అడిగి చెప్పడం. ఇంకా అలా 1 by 1 ఎలా స్టార్ట్ అయ్యాయో అన్నీ కలిసి వచ్చే టైం ఒకటి ఉంటుంది కదా, అనుకున్నట్టుగానే అలా జరగటం. మళ్ళీ కరెక్ట్గా రెడ్డి గారు పిలవటం, ఇది ఎవరైనా కొత్త అబ్బాయితో చేద్దాం అనుకుంటున్నాం, మా బామర్ది ఉన్నారు మీరంటే 2 కథలు చెప్పారు. అందులో ఈ కథ బాగుందనేసరికి ఇది మాస్గా ఉంది, కొత్తగా ఉంది, మీకు కూడా కొత్తగా ఉంది, ఇంక ఇవన్నీ అనేది అంటే ఈ సబ్జెక్ట్ టేకప్ చేసినప్పుడే అదేంటంటే కొంచెం టోటల్గా మార్చుకోవాలి, ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. మీకు ఆల్రెడీ చూసి ఉంటారు కదా, ఫస్ట్ ఈయన చూసిన వెంటనే ఫోన్ అండి, ఇది మనం పంపించేసిన తర్వాత RRకి వెంటనే ఫోన్ చేసి, అయిపో అదేంటండి బాబు ఇలా తీసారేంటి, ఆయన ఇంకా సీతమాగిట్లో పువ్వులు పట్టు చీరలు. ఆయన్ని నేను తప్పు పట్టట్లేదు, ఎందుకంటే శ్రీకాంత్ అడ్డాల గారి సినిమా అంటే ఒక బ్రీజీగా, యునో వామ్ గా అనిపిస్తాయి. ఇప్పటికీ అదే నాకే నమ్మకం లేదు, పెదకాపు డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల గారు, నాట్ జస్ట్ హిమ్, మీరు కూడా RR కూడా. Actually the funny thing is me and my assistant, when we saw the whole movie, generally his motto in movies is andar baundale, andar మనం ఉండాలి. but in this one మీకే ఎంత టోటల్ కాంట్రాస్ట్, అందరూ బాగుండాలి, అంతర్వేది మదనం, అందులో మనం ఉండాలి, అంతర్మదనం అంతర్వేది తీర్థం. ఇంకే ఉంటాయి కదండి, అంటే అలా చేసిన సినిమాలే. బట్ ఇది కొంచెం టోటల్గా
శ్రీకాంత్ నీకు తెలియని విషయం చెప్పనా, చెప్పండి. నా దగ్గరికి వచ్చేవాడు షూటింగ్లో, సార్ ఇక్కడ కొట్టుకుపోతుంది సార్, కొంచెం ఏమన్నా ఏది చేయండి సార్, లోపల టవల్ పెట్టేసుకొని తిడతారు సార్ డైరెక్టర్ గారు. ఇవో నా దగ్గర కూడా వచ్చాడు సార్, ఊరినే అయిపోతారండి హీరోలు. ఆ టవల్ ఉండట్లేదు సార్, ఎంత పెట్టినా కానీ పడిపోతుంది. ఆ మచ్చ ఇంకా ఉందా భుజం మీద లేదా సార్? అన్ని దెబ్బలే సినిమా. విరాట్ మొదటి సినిమా మొదటి ఇంటర్వ్యూ టవల్స్ గురించి మాట్లాడతావా? దెబ్బలు ఎక్కడ ర్యాగింగ్ సార్ చేస్తా. చాలా దెబ్బలు దాకే, బట్ ఐఎమ్ హ్యాపీ. సార్ నేను ఒకటి అడగాలనుకుంటున్నాను. ఈ కథ సరే ఇప్పటివరకు అన్నారు కదా, శ్రీకాంత్ అయితే ఏదో చాలా అందరూ బాగుండాలి, ఇప్పుడు ఆయన చెప్పినట్టు చాలా సాఫ్ట్ కానీ ఫస్ట్ కథ చెప్పినప్పుడు సార్ మీ రియాక్షన్ ఏంటి? మీ రియాక్షన్ ఏంటి? ఓకేనా సరే, ఈ అబ్బాయి కొత్త కాబట్టి నన్ను ఎలా చూపిస్తాడని ఒక ఇంట్రెస్ట్ ఉంటుంది, నేను ఎలాగా కనపడబోతున్నాను జనానికి కానీ అది ఏం చెప్తే చేద్దామని అనుకుంటాడు. ఇప్పుడు మీరు అందరూ ఆల్రెడీ తెలుసు కదా, మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా శ్రీకాంత్. మీకు కూడా ఒక కథ మీకు నేరేట్ చేసినప్పుడు 1 by 1 నువ్వు నాకు కథ చెప్పినప్పుడు బేసికల్గా ఒక రెబల్ క్యారెక్టరు, లేకపోతే నాలాంటోడు రఫ్ అండ్ టఫ్ ఎవడు పడితే తిట్టేవాడు అలాంటోడు ఈ కథను డీల్ చేయగలని నాకు నమ్మకం. నీకు ఎవరి మీద కోపం ఎందుకమ్మా అలా చేసావు, సరిపో అంటా తప్ప నీ అబ్బాయి ఎవడరా నువ్వు అంటే ఈ కథకు చేసిపోయాయి. ఈ మనిషి ఈసారి నేను తిట్టినప్పుడు ఇది మేకింగ్ కూడా తీయించి జనాలు వదిలేస్తానండి. నువ్వు తిట్టవే తిట్టినప్పుడు ఎక్కడ చూడలేదు. ఎంతసేపు మ్యాక్సిమం కోపం వస్తే ఎందుకమ్మా వదిలే, ఓకే నువ్వు వెళ్ళిపో. అదే మీరు కూడా అది చెప్తున్నారా? మీరు అంతే ఇడియట్ తప్ప ఏమంటారు? అట్లీస్ట్ ఇడియట్ అనేది దాంట్లో ఆడికి పేక కోసినంత ఇంపాక్ట్ అంటే ఇస్తాను చెప్పేటప్పుడు. కానీ ఇక్కడ అది కాదు కదా, ఒక పువ్వు ఇచ్చి ఫ్యాన్ వేసి వెళ్ళిపోమ్మ అన్నట్టుగా ఉంటుంది. అలాగా శ్రీకాంత్ కథ చెప్పినప్పుడు నేను డౌట్ పడ్డా, ఏంటి ఇలాంటి కథ చెప్తున్నాడు అని. బట్ చాలాసార్లు శ్రీకాంత్ని షూటింగ్ అప్పుడు కూడా దీని ముందేంటమ్మా, దీని వెనకాల ఏంటి, అసలు ఎలా ఉన్నాడో మైండ్ సెట్ ఏంటి, ఎప్పుడు నిద్రపోయి లేపినా ఎప్పుడు లేపినా ఆ చెవని ఈ చెవని టకా 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 చెప్తూ ఉండేవాడు. కిషోర్ దగ్గర చాలాసార్లు ఎక్స్ప్రెస్ చేశాను, ఏంటి కిషోర్ అంటే ఇంకా షూటింగ్కి వెళ్ళే ముందు మాటలు చెప్తున్నాను, ఏంటి కిషోర్ అంటే లేదంటే స్ట్రాంగ్గా ఉన్నాడు, దీని మీద బాగా ట్రావెల్ చేస్తున్నాడు, ఎప్పటి నుంచో ఉంది ఇది మనసులో, మనం ఏదో చేయబోతున్నాం, ఏదో జరగబోతున్నాం. అలాగే ఒక కొత్త బంగారు లోకం, నేను శ్రీకాంత్తో ట్రావెల్ చేసిన కొత్త బంగారు లోకం నుంచి ఇది ఇంకొక లోకం. ఇది ఈ లోకం ఇప్పుడు చెప్పేస్తే జనానికి థ్రిల్ ఉంటుంది కాబట్టి ఏ లోకం అని చెప్పను, రిలీజ్ తర్వాత చెప్తాను ఏం క్రియేట్ చేశాడో. బట్ అద్భుతం అద్భుతం. అంటే మళ్ళా ఇంకొకసారి డైరెక్టర్ అంటే ఏంటి అనేది ఈ సినిమా చూస్తే తెలుస్తుంది. అదే తెలుగులో అంటే లొకేషన్స్ చూడటం ఈ సినిమాకి చాలా పెద్ద టాస్క్ అండి. ఇది ఎలా ఉండేదంటే మాకు తెలుసు కదా, నన్ను కొత్త బంగారు లోకంలో చేశాం కదండి సార్ తోటి, తిట్టినప్పుడు కూడా అలాగే తిడతారు గట్టిగా, అది వేరే ఉంటుంది. అది బాగుంటుంది. ఆయన నన్ను పొగిడేసి నేను ఆయన గురించి ఏం చెప్పనకుండా చేస్తాను కానీ రామచంద్రపురం అబ్బాయి బాబు అది ఎలా ఉంటుందంటే కొన్ని లొకేషన్ దగ్గర ఎలా కన్విన్స్ చేయాలని ఒకటి ఉంటుంది. ఇప్పుడు కిషోర్ ఉన్నాడు అనుకోండి, వాడు చూసి వచ్చాడు లొకేషన్, తాడి చెట్లు ఉన్నాయి, వాటర్ ఉంది, నిజానికి అది చెరువు కదా, అంతకుముందు కృషేసిన వానలకి నిండిపోయి ఉందన్నమాట. అది ఆడేదో ఫోటో తీసాడు పట్టుకొచ్చాడు, చూస్తే ఇది సూపర్ అంటే లొకేషన్ అని చెప్పాను. మరి దాంట్లో దిగడానికి ట్రై చేయాలి, అందులో ఇంత లోతులు దిగాలి, ఇంత అందరూ వెళ్ళాలి, ఆ తర్వాత మళ్ళీ ఆ నీళ్ళు మళ్ళీ వెళ్ళిపోతాయంటే వర్షం తగ్గితే అనేది అన్నీ ఒక మ్యాజిక్ ఛాలెంజింగ్. ఇప్పుడు వెళ్తే మళ్ళీ అదే కాదు, ఇప్పుడు అదే లొకేషన్కి వెళ్ళారనుకోండి మీరు, లేదు ఆ లొకేషన్ తీసుకెళ్ళాం మనదొక సీన్ అది లేదుగా, అదే చెప్పకూడదు, నీకు అసలు చెప్పకూడదు, మీ గురించే చెప్పకూడదు అసలు సినిమా. మీరు చెప్పండి సార్ అసలు నిజంగా. ఫస్ట్ టైం ఆయన కాల్ చేసేటప్పుడు ఐ ఫెల్ట్ హీ ఈస్ గోయింగ్ టు టెల్ మీ అ ఫ్యామిలీ మూవీ. I was ready for that. But once he told me the story, like you only, I got a little doubt. Yes. But after I saw the visuals, the whole movie, I couldn't believe it. Actually, నేను కాల్ చేసి I told him, sir, did you copy from somewhere? అది కాపీయే, ఇది ఈయన కథ కాదు, వీళ్ళ నాన్నగారు కదా. Yeah, but still I feel for somebody like Srikanth sir, I mean, if you get a story, it's just because you got a story, it's not easy to make it. బట్ అంటే అన్ని ఫ్యామిలీ మూవీస్ చేసిన తర్వాత ఇది నేను చూసేటప్పుడు I was shocked. I was like, how did he get into that skin?
I still cannot believe till today. I mean, it's అంటే దానికి ఒక టెక్నీషియన్ గారండి మనం ఇది చేయగలుగుతాం అది చేయగలుగుతాం కదా అన్నీ చేయాలనుకోండి, అది టైంని బట్టి మూవ్ అవుతూ ఉంటాం. జనాలు కొన్ని నచ్చేసి అనుకోండి, ఇలా చేస్తేనే బాగుంటుందని మనం కొన్ని ఫిక్స్ అయిపోతూ ఉంటాం. నారప్ చేయడం అండి దీనికి అందరికీ కొంచెం ఒక స్టెప్ ఎందుకు పడింది అంటే నారప్ చేయటం అడ్వాంటేజ్. అది ఈ టైప్ జానరే కాబట్టి ఇలాంటి దాంట్లో ఏ సెన్సిటివ్ని పట్టుకుని ఎలా చెప్తున్నారు అనేది ఓ రీమేక్ చేయడం చాలా ఉపయోగం అనేది మేబీ అది కరెక్టే మనం. ఎందుకంటే ఆల్రెడీ తీసిన కదా, ఆల్రెడీ చూసిన కదా, సో దాన్ని మనం ఎలా ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని అర్థం చేసుకోవాలి కదా. ఎక్కడో but still remake is still easier, sir. This is totally original. దేనికి ఉండేది దానికి ఉంటుందండి. అనిపించి వచ్చేది. But మీకు దాంట్లో రెఫరెన్సెస్ ఉన్నాయి, మీకు దీంట్లో ఏమీ రెఫరెన్స్ లేదు. అవునవును. there is nothing to refer back. బట్ అది ఒక పాత్కి అయితే ఉపయోగపడుతుంది కదండి, కొత్తగా ఆలోచించడానికి అయితే అది తెచ్చింది అనమాట. సో అలాగే ఇప్పుడు ఈ తినున్నాడు అనుకోండి, ఇప్పుడు ఏ ఎక్స్పీరియన్స్ ఉందని నేను గమ్ముని చెప్పగలుగుతాను? ఏదో రాసేసాం బాగుంది పెద్ద క్యాన్వాస్, ఏదో కొత్తోడు అని ఒకటే తప్ప సినిమా పెద్దది. మీరు చూసారు కదా, ఇప్పుడు ఆ పీటర్ హెయిన్స్ గారు 7 రోజుల్లో చేసేసే ఫైట్ అది, అనుకున్న ఫైట్. ఇంకా దాంట్లో నిజానికి ముందు అనుకున్నదే. మరి ప్రొడ్యూసర్ గారి దగ్గర మనం ఎలా చెప్తామంటే 7 రోజులు అయిపోద్దని చెప్తాం కదా ఆటోమేటిక్గా. అది మనకు కూడా ఉంటుంది కదా ఏజెండా, ఇది 7-14 వద్దా లేకపోతే 21 వద్దా, అంతే 7 ఎక్కడ చదువుకుంటూ పోవడమే. సో అప్పుడు మనోడిని కొంచెం చూసుకున్నాను. ఆ ఫస్ట్ ఫైట్ పెట్టడమే పడ్డాడు పాపం, కింద మీద పడి నలిగి. అంటే how was the first week for him, sir? First week of the shoot. చెప్తే నాట్ ఫస్ట్ వీక్ సార్, ఫస్ట్ డే ఈజ్ లైక్ ఓ మై గాడ్. ఫస్ట్ షాట్ పెట్టినప్పుడు సార్ నాకు అసలు రావట్లేదు, అంటే మీరు భయపడుతున్నా ఎట్లా వస్తుంది ఏంటా అని. మీరు అప్పటికి సడన్గా డబ్బులు తీసుకొచ్చి పెట్టించి వేసరికే వెళ్ళిపోయింది ఫ్లోలో. ఇంకా ఆ రోజు నుంచి ఇంకా భయం లేదు సార్ యాక్టింగ్ అంటే. హ్యాపీగా చేసుకుంటూ వెళ్తున్నాను. హీరోయిన్ వచ్చినప్పుడు భయపడ్డా? అప్పుడు ఇది భయం లేదు. అప్పటి నుంచి భయం లేదు సార్, బాగుంది అంత హ్యాపీ. కాదండి, మనకు డౌట్లు ఎక్కువ ఉంటాయి. ఇది ఓకేనండి అని అడుగుతాడు, నాకే 100 డౌట్లు, మళ్ళీ నువ్వో 2 డౌట్లు అడిగితే. కాదు, నీకు పీటర్ కల్లోకి వచ్చాడా హీరోయిన్ కల్లోకి వచ్చిందా? ఆబ్వియస్గా హీరోయిన్ సార్ నిద్ర పడితే కదా సార్. ఆబ్వియస్గా హీరోయిన్. నిజం చెప్పు సార్ ఆబ్వియస్గా హీరోయిన్ లేదు సార్, అసలు నిద్రనే పట్టలేదు కదా సార్ మనకి. పడతాయి కదా, నైట్ 12కి బ్యాకప్ చెప్పి 2 o'clock నమ్మరు జనాలు. నాకెవరి కల్లోకి వచ్చాడు? కాదు, అలాగే జరిగింది. అలాగే జరిగింది. ఒక మంచి జోక్. ఈడు ఆయన అన్నాడని మళ్ళీ మీరా? నిజంగా సార్, నేను ఉన్నాను కదా మనకి టైమింగ్. నాకెవరి కల్లోకి వచ్చాడు? మీకు అనసూయని వస్తుంది కదా సార్. కాదు, లొకేషన్ వచ్చింటాయి కదా. చాలా గొప్ప క్యారెక్టర్ ఆవిడది. అదే అదే చెప్పబోతున్నాను. కరెక్ట్. ఇప్పుడు కల్లోకి రావటాలు అవి ఉండవు. కానీ ఒకటి మాత్రం నిజం, ఆ క్యారెక్టర్ అనసూయని ఫిక్స్ అయిన తర్వాత అనసూయ ఇమేజ్ అవును సార్, ఒకలాంటి ఇమేజ్ ఆ అమ్మాయిది. అంటే అఫ్కోర్స్ రంగస్థలం షీ ప్రూవ్డ్ అంటే యాజ్ అన్ యాక్ట్రెస్, యాజ్ ఎ పెర్ఫార్మర్ గ్రేట్. బట్ ఈ క్యారెక్టర్ అంతకంటే చాలా టఫ్ క్యారెక్టర్, అది ఓన్లీ తను ఒక్కడికే తెలుసు. ఈ క్రెడిట్ మటుకు సుకుమార్ గారికి ఇచ్చేద్దాం సార్. ఎందుకంటే సుకుమార్ గారు చేసే గొప్ప పని ఏంటంటేనండి, కొంతమందిని ఆయన ప్రొజెక్ట్ చేసే విధానం అది వేరే లెక్క ఉంటుంది. సో మా గురువు గారు కానీ ఇంకా ఆ విషయంలో టాప్ ఆయన. సో ఆయన వేసాడండి ఈ, ఎందుకంటే ఇప్పుడు పుష్పాలో చూడండి సునీల్ గారిని చూపించారు కొత్తగా. ఇప్పుడు అందరూ కొత్తగా ఆలోచించడం మొదలు పెడతాం. ఈ సిచ్యువేషన్ నేను అవకాశంగా తీసుకుని అయినా కూడా కథలో నేను ఎప్పటికీ హీరో ఎవరు అంటే రైటర్ అనే చెప్తాను. నేను ఎవరైతే రాస్తారో సార్, ఫర్ మీ యాక్టర్ పార్ట్ అనేది నా ఉద్దేశంలో, నేను పెద్ద గొప్ప ఏదో 50 ఫిల్మ్స్ చేశానని కాదు, కానీ ఇప్పటివరకు నేను తెలుసుకుంది నా అప్రోచ్లో, యాక్టర్ అనేది లాస్ట్కి వచ్చి చేసే పని. అంతకంటే ముందు అలాంటి పాత్ర రాయాలి, దాన్ని అనుకోవాలి, దాన్ని కరెక్ట్గా ప్లేస్మెంట్ చేయాలి, దానికి ఒక డిజైనింగ్ జరగాలి, ఆ తర్వాత మేము వచ్చి హ్యాపీగా వెళ్ళిపోతాం కదా. అది అఫ్కోర్స్ అది వేరే జర్నీ. బట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ రైటింగ్ దిస్ క్యారెక్టర్ శ్రీకాంత్ సార్. నాకు heartfelt thanks, and thank you Chota garu. First I think he is the one who kind of unseen అనుకోకపోయారా అని ఒక మాట కాదు హింట్. కానీ ఒక్క విషయం చెప్తాను, నిన్ను పొగట్లేదు కానీ ఫస్ట్ డే అమ్మో నిన్ను పొగడకూడదు, ఇది ఒరిజినల్ క్యారెక్టర్ వచ్చేది ఇప్పుడు. కాదు, ఫస్ట్ డే షూట్ మనం రెయిన్ ఎఫెక్ట్లో చేసాం కదా, ఎత్తుకోవడం అమ్మాయి సాడ్ మూడ్లో ఏడుస్తుంది కదా,
నేను ఎక్స్పెక్ట్ చేయలే అఫ్కోర్స్ షూట్ అప్పుడు ఆ రెయిన్ వస్తుందా, ఫోకస్ ఉందా, లైట్ ఉందా అన్న మొన్న నేను సినిమా చూసేటప్పుడు ఒకలాగా అయిపోయాను నేను. అంటే 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 మామూలుగా నీకు 80-90 కాదు, 100 మార్క్స్. ద వే యూ పెర్ఫామ్, నువ్వు చేసిన ఇది ఉందే అది ఒక్కసారి షేక్ చేస్తుంది ఆడియన్ని. అద్భుతం అంటే అద్భుతం. దట్ టు ఫస్ట్ డే వెరీ ఫస్ట్ డే షూట్. అంటే మామూలుగా క్యారెక్టర్లోకి ఎంట్రీ ఒక 5 రోజుల తర్వాత చేయడం మామూలు, అది అలవాటు. అసలు అంత ట్రాన్స్ఫర్మేషన్ ఈ అమ్మాయిలో ఉంది. గ్రేట్, మా అందరికి వెరీ ప్రౌడ్, మా తెలుగు అమ్మాయి. నాకు నిజంగా నాకు తెరకాపులో ఈ క్యారెక్టర్ చేయడమే ఒక అచీవ్మెంట్. ఇట్స్ ఇంకా నేను మీరు అనుకోలేదు కదా ఇలాంటి క్యారెక్టర్ నేను చెప్తున్నాను. అసలు శ్రీకాంత్ సార్ సినిమా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చాలా హ్యాపీగా, బికాజ్ ఐ రిమెంబర్ నేను కచ్చేప్పుడు మీ ముఖ కవలికలను చూశాను. నాకు ఫస్ట్ చెప్పుకుంటే వెళ్తున్నానండి. తప్పుగా వింటున్నానేమో అనే ఒక ఫీలింగ్ ఉంటుంది. ఎందుకంటే ఐ రిమెంబర్ శ్రీకాంత్ అడ్డాల గారు సీతమ్మ వాకిట్లో నేను యాంకరింగ్ చేసే రోజులో ఐ డిడ్ అన్ ఇంటర్వ్యూ విచ్ వాజ్ సో గుడ్. అంటే ఇంటర్వ్యూ గుడ్ అని కాదు కానీ ఆ ఫీల్ సీతమ్మ వాకిట్లో సినిమా రావడం కానివ్వండి, నేను ఎన్ని రీల్స్ చేశానో సీతా క్యారెక్టర్ నాకు భలే ఇష్టం. సో అమ్మాయి అలాంటి క్యారెక్టర్ ఉంటే డింగ్ నేను నాకు గుర్తుందండి, కథ చెప్తున్నానండి. కథ చెప్తుంటే ఎలా మాట్లాడతారని నాకు అర్థమవుతుంది. ఫస్ట్ అలా తీసుకుని నేను షార్ట్ కట్లో చెప్తున్నాను. ఆడు భయం ఉంటాడు కదా, ఆడు కొడుకుని నరికేస్తారండి. మళ్ళీ తర్వాత కంజేవుడు రెండు ఆడు నరికేస్తారండి అంటే నరికేసే 10 సార్లు రియాక్షన్ అనమాట. శ్రీకాంత్ నరికేస్తారు, అదే వెళ్ళిపోతుంది, కాల్ చేస్తారు. అంటే అలాంటివి లైక్ వైలెన్స్ అంటున్నాను కాదు. ఆవిడ ఎలా ఉందంటే మంచితనం మంచితనం అని చెప్పి మీరు ఎవడైనా పోయేసరికి సిరాగ్ ఎత్తిపోయి తీసారు కదా ఈ సినిమా మీరు. అది ఇంటర్నల్ వాయిస్ అడగని కావాల్సింది. నేను ఒకటి అడుగుతానండి, బాగా టఫ్గా ఫీల్ అయింది ఎక్కడండి? బాగా టఫ్ మన కథలో ఎక్కడ మ్యూజిక్ ఇవ్వడంలో బాగా స్ట్రగుల్ పడ్డారు? ఆనెస్ట్గా సార్ ఈ మూవీలో దేర్ వాజ్ నో స్ట్రగుల్ ఎట్ ఆల్. అది అంటే నాకు సినిమాలో ఎంత స్టఫ్ ఉంటే నాకు ఎంత ఈజీ చేయడానికి. సో ఇట్ వాజ్ వెరీ వెరీ ఈజీ యాక్చువల్లీ. బట్ I did it with a lot of what do you call little bit like to prove a point. Little bit. నువ్వు అలా చెప్తే కష్టపడలేదంటే రికమెండేషన్ తగ్గిపోతాయి. నేను యాక్చువల్లీ ఆపోజిట్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేశాను. నేను ఇప్పటిదాకా చాలా బ్రీజీగా కంపోజ్ చేశాను కదా, ఇది మొత్తం కష్టమైంది అంటారు అనుకున్నా. జనరల్గా నాకు కమర్షియల్ అది క్లాసీ అలాంటి ఎవరైనా అడిగితే ఇట్ ఇస్ వెరీ ఫన్నీ టు మీ యాక్చువల్లీ, బికాస్ ఇన్ మ్యూజిక్ కంపోజిషన్ there is no class mass way of making a music. What the story demands we have to do that. Okay. So main credit goes to him only, because మీరు అలా తయారు చేస్తే నాకు అవకాశం అలా చేయడానికి చేసేవాడి నైట్లో అక్కడ యూఎస్ టైమింగ్స్ కదా, మనవాడి కోసం మళ్ళీ అలారం పెట్టుకుని 1 గంటకో 2 పెట్టుకుని లేచి అప్పుడు ఆ టైంలో చేస్తాడండి. ఏంటి సార్ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారంట, నాకేమో టైం తక్కువ ఇచ్చారు, మీరేమో శుభ్రంగా నెల షూటింగ్లు చేసుకుంటారు, సినిమా నిలబెట్టేది 6 దానికేమో నాకు జస్ట్ ఒక 20 రోజులు ఇస్తారు. 20 రోజులు ఇచ్చి నన్ను ఇది ఏంటి సార్ ఇది మీరు చెప్పండి సార్, ఇలా అయితే నేను చేయను, బెదిరింపులేండి బాబు, వార్నింగ్లు. No, actually in my career first time I put my foot down actually. I told sir, but you achieved because they gave the time, because we got the time. Because generally that's what is happening. One movie they shoot it, they take 200 days, 100 days, but when it comes to the background score, nobody cares about the technicians, the music composer, the DTS technician, nobody even thinks about them. Release date, they just think about the release date. This time I told sir అయితే ఇస్తాను, ఇఫ్ ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అది చెప్పేసానండి. ఎవరైనా నేను చదివాను లేకపోతే మీరు వేరే వాళ్ళని పెట్టేసుకోండి ఈ టైప్లో చాలా. I mean what else can we do? Because I don't want to forcefully do it quickly and give, because I have suffered like that. చెప్తుంటే కాదు, అది డేట్ తీసేయండి మీ మైండ్లోంచి, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. నాకు ఉందండి ఇలాంటి కష్టం, మరి నేను చెప్తే మళ్ళీ డైరెక్టర్గా ఒక చెప్పలేను, మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, అదే దారి చూపిస్తుంది అన్నాడు. అలా దారి చూపించిందండి, టైం దొరికేసిందండి అంతే. ఇప్పుడు మటు కామ్గా ఉన్నాడు, ఇప్పుడు మా ఫోన్లో ఏం చేయట్లేదు, ఇంకా వర్క్ చేస్తున్నాడు. అందరికంటే హీరోకే టెన్షన్,
మిక్కీ గారు ఎప్పుడు ఇస్తారు సార్, ఎప్పుడు సార్ మన సినిమా రిలీజ్? నేను రోజు చోటా గారికి ఫోన్ చేసి సార్ ఏంటి సార్ పరిస్థితి, సినిమా రిలీజ్ అవ్వాలా, టెన్షన్ అవుతుంది సార్. ఫస్ట్ అంటే ప్రొడ్యూసర్ గారు తరపున కదండి, బట్ ఎప్పుడు ఆచి తూచి ఇలాగా మనల్ని సాటిస్ఫై చేయాలి ఒక టైంలో, మళ్ళీ బాగా ఏం చెప్తారు, ఈ రెండు జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసి మాట. సరే మొదట నాకు వచ్చిన డౌట్ ఐ మీన్ అంటే ప్రొడ్యూసర్ సైడ్ అని కాదు కానీ సినిమా అయిపోయింది కదా సార్, మనం ఇంత బాగా తీసాము, జనాలకు చూపించాలని ఎక్సైట్మెంట్ నాలో అసలు బాగుండే. రోజు రోజుకి ఫస్ట్ సినిమా కదా కొంచెం ఎక్కువ. యా నాకు ఫస్ట్ వచ్చిన డౌట్ పెదకాపు టైటిల్ మీకు అది పెట్టినప్పుడు అది ఎందుకు పెట్టాల్సి వచ్చింది? చాలా మందికి చాలా క్వశ్చన్స్ వచ్చేసాయి కాస్ట్ కి సంబంధించి, ఏదేదో చాలా కాంట్రవర్షియల్ అది ఇది అనుకున్నారు, దానికి మీ జవాబు ఏంటి? ఇప్పుడు అంత కాంట్రవర్సీలకి జనాలకు కూడా టైం లేదులేండి. అంతే ఊరుకోండి. అవి ఎలా ఉంటాయంటేనండి, మనం అనుకుంటే దాన్ని ఏదైనా కాంప్లికేట్ చేయాలంటే చేయడం తప్ప, ఇప్పుడు ఓ పేర్లు పెట్టుకుంటాం ఏముంటుందండి, ఎవరిదైతే ఉందో దాన్ని ఈ పక్కన. సినిమా ఈ కథకి ఇది యాక్చువల్గా ఏం జరిగిందంటే, మనకి ఒక ఊర్లో పెరుగుతాం కదండి, మన ఊర్లో మనకు సంబంధించిన ఏ ఎన్విరాన్మెంట్ ఉందో అది మనకు ఆటోమేటిక్గా ఎక్కువ అలవాటు అయిపోద్ది. అది వాటిలోనే పెరుగుతాం, ఆ మెమరీసే ఎక్కువ ఉంటాయి. సో ఆటోమేటిక్గా మా ఊర్లో ఏముంటుంది, సేమ్ కమ్యూనిటీ మెంబర్స్ ఎక్కువ ఉండొచ్చు, అలాగే చుట్టుపక్కలంతా చూసే ఎన్విరాన్మెంట్ అలాగే ఉండొచ్చు, అందులో ఈ పేర్లు వింటూ ఉంటాం. సో మనం ఎప్పుడైతే ఈ ఫీల్డ్లోకి వచ్చామో కొన్ని టైటిల్స్ పెట్టాలంటే ఒక్కొక్కసారి పేర్లు పెడితే బాగుంటుంది, పలానావుడి పేరు పెడితే బాగుంటుంది, ఇలా ఉంటాయి కదా. సో అలా అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి ఇన్స్పిరేషన్ వస్తూ ఉంటుంది, ఈ పేరు బాగుందిరా ఇలాంటి, వీడి పేరు పెట్టాలి, సలాల్ సుబ్బారావు అని ఎవడో ఉంటాడు, వీడి పేరు పెట్టేద్దాం కామన్ మ్యాన్ లాగా, ఇలా రకరకాల థాట్స్ అండి. అలా అనుకుంటున్న ఒకసారి ఏమనిపిస్తుంది అంటే, ఎప్పటి నుంచో ఉండేది ఈ దోనెల పెదకాపని మా ఊర్లో ఇంటి పేర్లతో సహా ఉంటాయి, మార్చెట్టి పెదకాపని ఇలాగ ఉంటాయి అన్నమాట. అదే పేరు యాక్చువల్గా, ఇంటి పేరు, ఇంటి పేరుతోటి ఈ ఈ పేరు ఉంటుంది పెదకాపని. కాదు, పెదకాపు అనేది క్యాస్ట్ కాదు, హీరో పేరు. హీరో పేరు అదే నేను చెప్తాను. నాకు తెలుసులే నేను కాదు కదా, అప్పుడు ఏమవుతుంది, ఆ పేరు పెట్టుకోవాలనుకుంటాం కదా. సో ఈ పేరు బాగానే ఉంటుంది కదా, బాగానే ఉంటుంది. నాకు కొంచెం డౌట్ ఉండేది, ఇలా పెడితే ఒక సైడ్కి వెళ్తామా ఏంటి అనేది ఉంటుంది. బట్ ఇప్పుడు ఎవరి వాళ్ళకి ఇష్టమే ఉంటుంది కదండి. ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒకటి రాంగ్ ఇది జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు క్యాష్ ఫీలింగ్, ఆ ఫీలింగ్లా చూస్తే తప్పు, బట్ నువ్వు ఆ కమ్యూనిటీ ఉన్నప్పుడు దాన్ని గౌరవించడం తప్పే ఉంటుంది. అలాగే అందరూ బాగుండాలని కదా అవి పెట్టింది. ఎందుకంటే చూసిన తర్వాత ఎందుకు పెట్టారనేది అర్థమైపోతుంది. ఇప్పుడు స్కూల్లో స్క్వాడ్లు ఎలా ఉంటాయో అలాగే ఇది కూడా, ఎవరి కాళ్ళు గ్రూపుల కింద ఉండి ఎవరి కాళ్ళని కాపాడుకుంటూ అందరూ కలిసి ఉండండి అనేది పాయింట్ అనమాట. ఈ పర్టికులర్ దాంట్లో పెట్టిన దాంట్లో ఏంటంటే, ఈ పేరు పెడదాం ఆ పేరు పెడదాం రకరకాలుగా ఉంటూ ఉంటాయి. ఈవెన్ సీతమాటలో కూడా చాలామంది పేర్లు పెట్టి ఉంటాను నేను, అది మా ఊరోళ్ళ పేర్లు, అది ఏదో ఒక్క క్యాస్ట్తో ఉండదు, చాలామంది ఉంటాయి అలాంటివి కూడా. సో ఇక్కడ సరే దీనికి ఈ పేరు పెడదామా వద్దా అన్న ఆలోచన ముందైతే లేదండి ఈ సినిమా వరకు. ఇదేదో కొంచెం కన్నా అనుకున్నాం ఫస్ట్ యాక్చువల్గా, అదే కదా, ఒక పతి ఇంట్లో పిలుచుకుంటాం కదా కన్నా అని, అలా పెట్టేద్దాము అనుకున్నాం అనమాట. గొల్లల మామిడాడని ఒక ఊరు వెళ్ళారండి, లొకేషన్ గొల్లల మామిడి కాకినాడ దగ్గర ఉంటుంది. ఆ గొల్లల మామిడాడు దగ్గరికి వెళ్తే అక్కడ నేను లొకేషన్ చూస్తుంటే బస్ స్టాండ్ జ్ఞాపకార్థం అని ఎవరో ఒకరు పేరు మీద కడుతూ ఉంటారు కదా, అలా ఒకటి ఉంది అక్కడ. నాకు పూర్తి పేరు గుర్తులేదు కానీ ఏదో వెంకటరామరెడ్డి సమ్ బిగినింగ్ ఏదో సత్య అలా ఏదో ఉంది, బ్రాకెట్లో జ్ఞాపకార్థం అని పెదకాపు అని ఉంది. అప్పుడు నాకు కింద ఉన్న వాళ్ళని అడిగాను, అక్కడున్న ఆ ఊరు పెద్దవాళ్ళు ఎవరు ఉంటే, ఏమండి ఈ పేరు రెడ్డిలో కూడా ఉంటుందా అని అడిగాను. అదేమి క్యాస్ట్ కాదు బాబు, ఒకప్పుడు మున్సిపల్ కర్నాల్ లాగా అదొక టైటిల్, అది 10 మందికి పని ఇచ్చి ఆడు పనిలోకి దిగితే సేలోకి ఆడి పెదకాపు అంటే సర్పంచ్ అంటే అది మళ్ళీ ఎలక్టెడ్గా ఉంటుంది. బట్ అదొక ఏ క్యాస్ట్లో అయినా ఎక్కడైనా కానీ 10 మంది పని ఇచ్చి ఆడు కూడా దిగాడు అనుకోండి పనిలోకి, అలా కష్టపడేవాడిని, ఓ నాయకుడిగా ఉండేవాడిని, కాపాడేవాడిని పెదకాపు అంటారు. అంటే ఇమ్మీడియట్గా నాకు ఇవన్నీ పక్కన పెట్టి ఈ టైటిల్ ఖచ్చితంగా పెట్టి తినాలని వెంటనే ప్రొడ్యూసర్ గారు ఫోన్ చేసి ఇలాగ ఇక్కడ చూశానండి, ఇది యాప్ట్గా అనిపిస్తుంది, ఇది పెడేద్దామని చెప్పేసి. అసలు ఇప్పుడు కథ తెలిసిన తర్వాత, సినిమా చూసిన తర్వాత ఇంతకంటే మంచి టైటిల్ ఉండదు డెఫినెట్గా. బట్ అలా అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారని ఒక అంతే దానివల్లే అడగడం. సో అండ్ ఈ సినిమాలో అందరికీ చాలా, మన పెదకాపులో దెర్ ఆర్ లాట్ ఆఫ్ న్యూ థింగ్స్. ఒకటి శ్రీకాంత్ అడ్డల గారి నుంచి ఇలాంటి సినిమా రావడం, మిక్కీ జెమియర్ గారి నుంచి అలాంటి నాకు అది అడగాలని ఉంటుంది. నేను ఫస్ట్ రాగానే అదే అడిగా మిక్కీని, అది ఎలా వచ్చిందని అడిగాను. ఎంత బాగుందో ఏదో the visuals actually first time when sir sent me I think the first half, not the first half, మీరు ఏదో ఒక విజువల్ పంపించారు ఫస్ట్, టీజర్ పంపించాను, మేబీ టీజర్ కట్ చేసి పంపించాను. So when I saw that, I felt the movie needs some voices like those for every character.
So mostly every character has these weird voices. ఓకే I love my he has weird voice. she has a very classy voice, I love it. but It helped lot of me. emotion in her theme. నేను సో అలా పట్టుకున్నారు. ఈ సినిమా వరకు నేను ఎగ్జైట్ ఫీల్ అయింది ఏంటంటే ప్రతి క్యారెక్టర్ డిజైన్ చేశారు. ఈయన సెకండ్ వైఫ్ కిషోర్. నేను ఎప్పుడు ఆఫీస్కి వచ్చినా ఇద్దరు ఫోటోగ్రాఫర్లు, ఒక హెయిర్ డ్రెస్సర్, ఒక మేకప్ మ్యాన్, ఇంకో అసిస్టెంట్, 10 మంది ఉండేవారు ఇక్కడ. ఏంట్రీ గోవాలంటే గెటప్ ఏంట్రా, కొత్త హీరో, ఆల్రెడీ పెదకాప్ టైటిల్, విలేజ్ కదా, విలేజ్కి ఏముంటుంది, విజయ్ ఎలా ఉంటాడో అలా ఉంటాడు కదా నా ఇన్నర్ ఫీలింగ్. ప్రతిరోజు ఇతన్ని ఆ గెటప్ చేయడానికి వీళ్ళు తీసుకున్న టైం ఉందే అసలు మామూలుగా కాదు. అప్పుడు కూడా నాకు తెలియదు, షూటింగ్ అయిపోయి కూడా తెలియదు. బయట జనం చాలామంది నన్ను అడుగుతున్నారు, హీరో భలే ఉన్నాడు, హీరో హెయిర్ స్టైల్ భలే ఉంది, హీరో లుక్ భలే ఉంది. అలా లుక్కులు వెళ్ళిందండి అందరి అది షాక్. ఒక్కొక్కరిది ఒక్కొక్కటి పెట్టుకున్నది. అదే అప్పుడు రావు రమేష్ ఉంటాడు, నేను అసలు ఇమాజినేట్ చేసుకోలే. రావు రమేష్ మేకప్ టెస్ట్ పిచ్చోళ్ళు. రావు రమేష్ ఎన్ని సినిమాలు చేసాడు, ఆడికి మేకప్ ఏంటి, ఆడికి ఏంటి మేకప్ టెస్ట్ ఏంటి, ఇది నా ఇన్నర్ ఫీలింగ్. చూస్తుంటే అతను ఫస్ట్ గెటప్ ఫోటో పంపాడు కిషోర్, మతిపోయి మనం మాట్లాడకూడదు సైలెంట్గా ఇలా చేసిందే కరెక్ట్. ఇలా ప్రతి ఒక్కళ్ళకి, ప్రతి నవీన్కి, నరేన్ అది చేయి తీసేసి, ప్రవీణ్ అని కుర్రోడు, అద్భుతం. అందరూ ఏంటంటే వీళ్ళు చాలా చిత్రంగా ఈ సినిమా కోసం వాళ్ళు తయారే, ఇంక్లూడింగ్ ఆ అమ్మాయి బ్రిగిడా అని, బ్రిగిడా ఈశ్వరి గారు, చాలా ఈశ్వరి గారు, కాదమ్మా, రాజు కనకాల గారు, ప్రగతిని మర్చిపోతున్నారు. బ్రిగేడ్ క్యారెక్టర్ కి లాస్ట్ మినిట్ గుర్తు చేస్తున్నాడు చూసారా ఏంటి హీరోయిన్ గురించి గుర్తు చేస్తున్నారు. మీరు ఎవరు హీరోయిన్ గురించి చెప్పట్లేదు. ఉన్న క్యారెక్టర్ సార్, టూ మచ్ కాదండి. ఎంత లవ్ ఉంటే మాత్రం మరి అదే క్యారెక్టర్ సార్ అది. ప్రగతికి can be the best look she's ever got. కాదు నేను చెప్తాను కదా, Elevate ఇప్పుడు చేశారు. నెక్స్ట్ ఒక్కొక్క గురించి చెప్తున్నప్పుడు మరి ఇలాగే చూడు అండ్ ఇంకొక కొత్తది విషయం ఇందులో మన శ్రీకాంత్ సార్ కాదు అదే హైలైట్ సార్. మీ లుక్ కూడా ఎవడో కేరళ వాడు ఆడికి 50 లక్షలు ఇవ్వడానికి కూడా సిద్ధ పెడితే రాకపోతే ఆడి ఫ్లైట్ ఎక్కకపోతే ఓకేనా మనం ఎక్కాల్సి వచ్చింది. అలా మీరు ముందు నుంచి ప్లాన్ లేదు. సేవియర్ యాజ్ యూజువల్. స్కెడ్యూల్ అంతా ప్లాన్ చేసి వెళ్ళిపోయిన తర్వాత రావట్లేదు. ఉన్నాడుగా మావాడు. నేను ఆ రోజు లొకేషన్కి వెళ్ళాక సార్ని చూసాక లుక్ అనగానే అసలు కంప్లీట్ చేంజ్ అయిపోయింది. ఇంట్రో అనుకున్నాను కానీ బాగుంది సార్. రాలేదు అతను రాలేదు కరెక్ట్గా టైంకి. ఇంకా సరే ఇంక వీళ్ళంతా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అంతా ఉన్నారు. బట్ శ్రీకాంత్ సెకండ్ టైం కూడా జరిగితే అప్పుడు మన చెప్పాం కదా కిషోర్ ఒకసారి మేకప్ మ్యాన్ అదేంటిది ఏం కాదు కానీ నేను చెప్తా, క్యారవాన్లోకి నాకు తెలియని స్టోరీ ఎవరికి తెలియంది. అలాంటివి గొడవ జరుగుతుంది, అది రాలేదు, స్కెడ్యూల్ ఆగిపోతే ఏంటో అర్థం కాకపోతే కిషోర్ వెళ్తున్నా మాట్లాడుతూ నన్ను అడిగాడు, చేసేమ్మా గడిది గుడ్డు, తమిళ డైరెక్టర్ చాలామంది యాక్ట్ చేశారు, నువ్వు టాలెంటెడ్ చేశాను. ఒక్క నిమిషం సార్, సుధా మంచి ఏమంటున్నారే నువ్వు చెప్తావు అన్నాడు. చేసేయి అంత వెంటనే అందో కొంత టైం అడిగి వెంటనే అండి ఒక్క సెకండ్ ఆలోచించుకుంటే చేసేవి నీకు ఎందుకు తర్వాత చూసుకుందాం ఆ అమ్మాయి అంటున్నాను నాకు షూటింగ్ అయిపోతుంది అంతే. అది కానీ ఈయన గొప్పతనం కాదు, ఆవిడ గొప్పతనం. ఈయన ఫస్ట్ వైఫ్ యాక్సెప్ట్, సెకండ్ వైఫ్ ఐడియా ఇచ్చిందేమో నాకు తెలియదు, ఫస్ట్ వైఫ్ అప్రూవ్ చేసింది, ఆ రకంగా దిగాడు. ఇంకొక అద్భుతమైన విషయం, నేను ఆ క్యారెక్టర్ని దిగాడు కథ తెలుసు నేను అలా ఊహించలేదు, కళ్ళతో చెప్పాడు, ఓన్లీ కళ్ళుతో తను యాక్ట్ చేసి చూపించాడు. 1 మోర్ తీయలేదు, ఏ షాట్ 1 మోర్ లేదు, స్టార్ట్ కెమెరా యాక్షన్ కట్ ఓకే అంతే, నెక్స్ట్ షాట్కి వెళ్ళిపోయాం, అసలు 1 మోరే లేదు శ్రీకాంత్ షాట్. కానీ బట్ కుదిరింది అలాగా సార్ అన్ని బాగున్నాయి కానీ ఈ సినిమాకి మెయిన్ వచ్చేసి కెమెరా వర్క్ సార్. ఎవడాడు ఏదో మీరనొచ్చు కదా, కెమెరా అంటే ఎవడో బయట నుంచి వచ్చి నాకు నేను తీసారా, అలా కొంచెం ఎలివేషన్ ఇద్దాం అనుకుంటున్నారు మీరు. సారీ అమ్మా, కొంచెం ఫ్రీ అయితే చాలా బాగుంది సార్ కెమెరా వర్క్. ఫస్ట్ డే కూడా నా విజువల్ చూసుకున్నాక నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది, బాగున్నారా బాబు ఫస్ట్ అయితే, తర్వాత సంగతి తర్వాత. కాదమ్మా, కొత్త బంగారు లోకం ఒక 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చింది నాకు, పెదకాపు ఇంకో 20 ఏళ్ళు ఆయుష్ ఇచ్చింది. వెరీ సింపుల్. అదే నా ఇన్నర్ ఫీలింగ్ ఓపెన్గా చెప్పాలి సార్, చాలా బాగుంది సార్. అందుకని పెట్టారు కొన్ని అలా మీరు మొత్తం పెట్టారు దాంట్లో కొన్ని అలా పెరిగిపోతూ ఉంటాయి. అది అది కొంతమంది డైరెక్టర్స్కి
కొన్ని ఉంటాయి వాళ్ళ సినిమాలు అవి అలాగే ఉంటాయి, అలా జరుగుతాయి. అలాంటి గొప్పగా చెప్పుకున్న డైరెక్టర్స్ ఉంటారు. శ్యామ్ బెనగల్, సజ్జిత్ రే, కె విశ్వనాథ్ గారు, పెద్దవంశీ గారు, రామ్ గోపాల్, దాసనారాయణ గారు, కొంతమంది డైరెక్టర్స్ ఉంటారు. వాళ్ళకి ఎదర్ క్యారెక్టర్ ఆర్ మ్యూజిక్ డైరెక్టర్ ఆర్ కెమెరామెన్ ఆర్ ఎడిటర్, దే గెట్ వెరీ గుడ్ నేమ్. అది బికాజ్ ఆఫ్ డైరెక్టర్ అండ్ హిజ్ స్క్రిప్ట్ అండ్ హిజ్ విజన్. సో అందులో ఇవాళ మనకి మెయిన్ కూడా సార్ ఫస్ట్ యాక్టింగ్ అనుకున్నప్పుడు అంటే ఈ క్యారెక్టర్ చెప్తున్నప్పుడు నాకు అసలు ఏం చేయాలి ఏంటి అని రోజు సార్ ఏంటి సార్ క్యారెక్టర్ ఎట్లుంటుంది, ఎట్లా బిహేవ్ చేస్తుంది ఏంటి అంటే ఒక రోజు నేను వెళ్ళి రామ్మ మార్కెట్కి అది అని చెప్పి తిరిగాను సార్. ఇది తెలుసు నాకు. ఏంటి ఏం మార్కెట్కి వెళ్ళాడా? మార్కెట్కి ఎందుకు ఏ పార్క్కి వెళ్ళకాడమా సార్? మార్నింగ్ మార్కెట్కి వెళ్ళామండి 6 o'clockకి అక్కడ కాదు, ఇక్కడ హైదరాబాద్లో అడ్డా మీద ఉంటారు కదా లేబర్ వాళ్ళందరూ, అక్కడికి వెళ్ళేసి వర్కర్ దగ్గరికి వెళ్ళి చూడు ఒకసారి వాళ్ళ బిహేవియర్ ఏంటంటే వెళ్ళొచ్చాం అంత బాగానే ఉంది సార్, నాకు ఇంకా ఏదో అంటే అని చెప్పి వర్క్షాప్ పెట్టించి అంతా చూశారు. కానీ లొకేషన్కి వెళ్ళాక సార్, లొకేషన్కి వెళ్ళాక కంప్లీట్ ఒక ఐడియా వచ్చింది. కానీ చాలా భయం ఉండే ఫస్ట్ సినిమా ఎట్లుంటుంది. కొంచెం పీటర్ హెయిన్స్ ఒకటి బాగా హెల్ప్ చేశాడండి. పీటర్ హెయిన్స్ కూడా ఈయన కూర్చోబెట్టి కథని అర్థం చేసుకున్న దాంట్లో ఒకటి ఉంటుంది కదండి. సో ఆ రకంగా మనం సార్ బాగా చెప్పుకోవాల్సిన పీటర్ హెయిన్స్ కదా సార్. ఎందుకంటే ఆయన లేకపోతే మనం యాక్షన్ ఎపిసోడ్స్ ఉంటాయి కదా, మీరే చాలాసార్లు ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ వచ్చిందని చూసారా, ఆయన దాన్ని అర్థం చేసుకుని దాన్ని ఇంప్లిమెంట్ చేసే విధానం కానీ యాక్షన్ సీక్వెన్సెస్లో అంటేనే ఇప్పుడు పీటర్ రోయ్ కొంచెం చూస్తే నస్ కింద ఉంటుంది చూసేటప్పుడు. నో నాట్ దట్, అది నస్ కాదు, అది వన్ కైండ్ ఆఫ్ ఒక ఫిక్స్ అయి ఉంటాడు ఇదిలా ఉండాలని. ఎందుకు రాజు సుందరం ఏం చెప్పాడు చెప్పు ఒకసారి. చెప్పలేదు కదా నీ గురించి, నీకు ఏం చెప్పాడు రాజు సుందరం? నాకేం అంటే మీరు చెప్పాలి సార్. నేను గుర్తు చేస్తే నువ్వే చెప్పు. నీకేమన్నా నువ్వు చాలా పెద్దోడు అవుతున్నావు, హీరోతో కంపేర్ చేసాడు. అవును సార్. ఏం చెప్పదు? నీ లుక్స్ ప్రెజెన్స్ అంతా బాగుందమ్మా, ఐ మీన్ పర్ఫార్మెన్స్ అన్ని బాగున్నాయి, నేను చూస్తున్న మంచి హీరో, వీళ్ళంతా పెద్దోళ్ళండి. ఇప్పుడు మంచి హీరో లాగా అనిపిస్తుంది. ఎవరితో కంపేర్ అన్నారు రాజు సుందరం మాస్టర్ అన్నారంటే ఇంకా అంటే ఒక హీరో పేరు చెప్పాడు, మెయిన్గా అది ఇప్పుడు చెప్పుకోవడమే కాదు కానీ అద్భుతం కాదు. రాజసుందరం గారు కానీ పీటర్ హెయిన్స్ కానివ్వండి, మీరు కానీ ఎక్కడ దానికి ఉంటుందంటే ఇప్పుడు కొత్త కుర్రోడు కదా సార్, ఏమన్నా చిన్న కొత్తోడు కాబట్టి ఇప్పుడు నేను ఏదో బాగా చేసేసాను లేదా ఇది చేసాను అని చెప్పుకోవడానికి అప్పుడే ఉండదు. అయిన తర్వాత జనాలు చూసిన తర్వాత ఒప్పుకున్న తర్వాత చెప్తారు. బట్ ఈలోగా ఎవరైనా చిన్న ఉన్నాయనుకోండి కవర్ చేయడానికి వీళ్ళంతా జెమ్స్. రాజసుందరం గారు అయితే అందుకనే వాళ్ళనే కావాలి దీనికి. ఎందుకంటే చూస్తే పెద్ద మ్యాటర్ ఉంది ఇందులో. ఆ మ్యాటర్ మనం క్యారీ చేస్తూ మళ్ళీ ఇతను ఆ కథలో భాగం అవ్వాలి. ఇతనేంటి మొత్తం ఎవ్రీవన్. అంతనే అన్నాను, నువ్వు ఈ సినిమాలో హీరో కాదమ్మా, యూఆర్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టర్స్. ఓకే, అలా ఒక్కొక్కరు అలా మీది నిజం చెప్పాలంటే హీరోగా చెప్పాలంటే మిమ్మల్ని చెప్పాలి అంటే మొత్తం దాన్ని నడిపించేదే మీరేనే లెక్క. కాబట్టి మళ్ళీ ఇంకా సెకండ్ పార్ట్కి వెళ్ళేటప్పటికి మళ్ళీ తిన మెయిన్ దాంట్లోకి వచ్చి మళ్ళీ ఇదంతా ఉంటుంది. ఎందుకంటే ఒక ఫుల్ లైఫ్ చెప్తున్నాం. ఒక పెద్ద కాకపోయినా ఒక సామాన్యుడి గురించి ఒక లైఫ్, అది ఎక్కడ స్టార్ట్ అయింది ఎక్కడ ఎండ్ అయింది. ఫస్ట్ పార్ట్లో ఆయన సెలెక్ట్ అవుతాడు, రెండో దాంట్లో ఎలెక్ట్ అవుతాడు, ఇలాంటి ఒక పెట్టుకుంటాం కదండి. సో అందులో నేను ఎప్పుడు చెప్పినా అలా చెప్పేవాడిని, నువ్వు ఏదో హీరో ఆ మాట పెట్టుకోక మైండ్లో. సో యు ఆర్ వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్స్. సో అలాగే బిహేవ్ చేయండి, అలాగే ఉండండి, అప్పుడు కథలో అందరూ బాగుంటుంది. సమ్వేర్ విరాట్ ఒక సామాన్యుడి సంతకం అనేది ఆయన అలా ఆ రకంగానే చూడడానికి చాలా హెల్ప్ అయింది సార్. హీరో లాగా అలా ఐ రియల్లీ లైక్డ్ హౌ టైలర్ మేడ్ లాగా. అంటే మామూలుగా సామాన్యుడి సంతకం అనేటప్పటికి అది ఎందుకు పెట్టారు ఏంటి అని ఉంటుంది కదా. సో కామన్ మ్యాన్ సిగ్నేచర్ అంటే చెక్కుల మీద సంతకాలు అవి రవీంద్ర రెడ్డి గారిని అడుగుతాం. అసలు తీయలేదు పెట్టలేదు సామాన్య సంతకం. దట్స్ ది ఆన్సర్. ఐ లవ్డ్ ఇట్. నా క్లైమాక్స్ ఫైట్ కూడా చాలా మీరు ఈయనకి క్లోజ్ అప్ లేసారు కొన్ని. మీరు ఇంకా ఫస్ట్ ఫైట్ చూడలేదు కదా, అది ఫస్ట్ ఫైట్ క్రేజీ అసలు. అంటే ఇదంతా నా నుంచి ఇంత అవుట్పుట్ రావడానికి కారణం మీ ఇద్దరే సడన్ టైం ఏదో పోవడానికి. లొకేషన్లో నాకు అంత ఫ్రీడమ్, కొత్తోడిని చేస్తున్నట్టు అంత ప్రెషర్ పెట్టకుండా నువ్వు చెయ్యి రాకపోతే చూసుకుందాం ఇప్పుడు నమ్మకం ఇచ్చారు కదా సార్. అది ఒకటండి, కథ అనుకున్న తర్వాత రకరకాలుగా ముందుకెళ్తాం కదా. అంటే వాతావరణం కొంచెం సీరియస్ చేద్దాం అనుకున్నాను, ఏదో గొప్ప విషయం చెప్దాం అన్నట్టు.
అంతే తప్ప ఏమీ కాదు. చేయండి, చెప్పండి. పర్వాలేదు. మావాడు మొత్తం 2 బటన్స్ చెప్పి ఏంటి ఇప్పుడు అంటాడు అసలు మామూలుగా. అసలు శ్రీకాంత్ ఒక్క విషయం చెప్తాను, తర్వాత చేద్దాం. 2 కథలు చెప్పావు రవీంద్ర రెడ్డి గారికి. అవునండి కదా, ఆయన విజన్ చూడు. రవీంద్ర రెడ్డి ప్రొడ్యూసర్, మిర్యాల రవీంద్ర రెడ్డి ఈ కథ సెలెక్ట్ చేసుకున్నాడు ఆయన. నేను అడిగాను శ్రీకాంత్, ఇది ఏంటంటే ఫ్లోగా 2 కథలు చెప్పాను నేను, ఆయన కూడా ఇదే సెలెక్ట్ చేసుకున్నాడు అంటే, ఓహో డబ్బులు పెట్టేవాళ్ళు ఆయన సెలెక్ట్ చేసి ఇందులో డెఫినెట్గా ఏదో ఉంటుంది అన్నారు. ఆ రేంజ్కి నేను ఇప్పుడు అవుట్పుట్ చూసిన తర్వాత అంటే అది టోటల్గా మరి వేరే జోనర్ సార్, అది ఫుల్ లవ్ స్టోరీ. అది కొత్త కుర్రాడు కదా, మేబీ లవ్ స్టోరీ కూడా కొంతమంది ఇష్టపడతారు కదండి, ఆ లెక్కలో నేను సేఫ్ ఉంటుంది అని కొంచెం అది ఇంకా టోటల్గా ఇది దీనికి అదే ఇందాకలాగే అంతర్వేది అంతర్మదనం అని చెప్పి చూసారా, అంతర్వేది తీర్థం అంతర్మదనం ఆ కైండ్ అంటే. సో అది వద్దు, మనం మాస్క్ అని వెళ్ళిపోదాం అంటే నేను కూడా హ్యాపీ అండి, ఎందుకంటే నాకు కూడా ఇంటర్నల్గా దీనికే ఉంటాను, ఎందుకంటే ఇదే చేయాలని నాకు ఉంది లోపల. బట్ ఒకేమో వాళ్ళు మళ్ళీ కొత్తోడు కదా మళ్ళీ ఇలాగా అనుకుంటారా అని నేను 2 ఆప్షన్ ఇచ్చాను. బట్ ఇటే వచ్చేటప్పటికి నేను వర్కౌట్ అయిపోయి అది అంటే ఫస్ట్ నుంచి కూడా ఒకటి చెప్తున్నాను కదండి, ఈ సినిమా నేను ఏదో ఒక కొత్త అబ్బాయి కాబట్టి అది ఒక చిన్నగా అలా ఎప్పుడు చూడలేదండి. కథ పెద్దది, అందులో ఉన్న పాత్రలు వాళ్ళు తగ్గట్టుగా ఎవరికాలు ప్లేస్ అయ్యారు అంతే. సో కథ మట్టుకు చాలా స్పాన్ ఉన్నది. లేకపోతే ఫస్ట్ ఆఫ్ అదర్వైజ్ నేను గుమ్మం చేయడానికి నాకు కూడా ఒక ఇన్స్పిరేషన్ ఉండాలి కదండి. నాకు మన క్యారెక్టర్ పేర్లు కూడా చాలా నచ్చాయి, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. మీకు నచ్చే వాటి గురించి మాట్లాడుతున్నాం అంటే హైలైట్ చేయాలి కాబట్టి చెప్తున్నాను నాకు నచ్చినవి ఇది. అండ్ సో ట్రైలర్ చూసిన తర్వాత కూడా ఎవ్రీబడి శ్రీకాంత్ గారి నుంచి మిక్కీ గారి నుంచి ఇలాంటి సినిమాని మాత్రం, సో అలాంటిది ఒకటి నార్మల్గా ఆడియన్స్ ఇప్పుడు ఎవరైనా సరే యాజ్ అ మూవీ లవర్ నేను కూడా కొత్తదనాన్నే ఎప్పటికీ కోరుకుంటాను. అండ్ దిస్ ఇస్ ఈ సినిమా దిస్ ఇస్ ద ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ సిన్స్ ఫ్యూ ఇయర్స్, ఒక 3-4 years నుంచి. బట్ ఇంకోటి అలాంటిదే అన్న ఫీలింగ్ రాలేదని మాత్రం అన్నా. డెఫినెట్గా ఇట్స్ వెరీ న్యూ. అండ్ నాకు మీతో చేయించుకోవడానికి క్యారెక్టర్కి సంబంధించి యాక్టింగ్ విషయంలో నేను ఎక్కడ డౌట్ పడలేదు, ఎందుకంటే మా గురువుగారు ఆల్రెడీ మిమ్మల్ని చెక్ చేసి ఉంటారు. సో కాబట్టి ఏం పర్లేదు అని నేను అందుకే నేను ఈ సినిమాకి సంబంధించి ఏదైనా విషయం ఉంటే నేను సుకుమార్ గారితో ఎప్పుడన్నా మాట్లాడినప్పుడు షేర్ చేసుకున్నప్పుడు ఆయన ఈ గెటప్లు చూసి అడిగేవాళ్ళు అండి. ఇప్పుడు రావు రమేష్ గారిది లేదా వీళ్ళు చూసినప్పుడు ఆయన అడిగేవాళ్ళు, ఓ గొప్పగా పట్టుకున్నారా, గొప్పగా వేసేవారు వీడికి మేకప్ గొప్పగా వేసేవారు ఇలాగే అంటూ ఉండేవాళ్ళు అండి. ఎప్పటికప్పుడు నేను అడుగుతూ ఉంటాను ఆయన కూడా కొన్ని విషయాలు. ఈవెన్ టీజర్ కూడా ఫస్ట్ టైం ఆయన దగ్గరికి వెళ్ళి చూపించే బాగుంది నాకు, ఎందుకంటే నాకు దొరికిన వాళ్ళు అలా దొరికేది. దొరికినోడు అంటే నాకు దొరికేది నేను పనిచేసిన చోట వినాయక్ గారు కానీ, సుకుమార్ గారు కానీ, భాస్కర్ గారు కానీ, బొమ్మరిల్లు భాస్కర్ గారు, పోస్ట్ ప్రొడక్షన్ చేసినా కానీ గజనీకి సంబంధించి మురుగదాస్ గారు కానీ, ఇలా నలుగురు ఎప్పుడు కూడా మనం చెక్కే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అందుకనే ఈ అబ్బాయి కూడా నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను, ఏదో ఫిక్స్ అయిపోయి ఇలాగని అలా ఎప్పుడు ఉండదు, ప్రాసెస్లో వెళ్తూ ఉంటే డిసైడ్ అవుతూ ఉంటాయి. ఈ సినిమాలో కూడా నన్ను చెక్కారు. నాకు ఇది కూడా చాలా మంచిగా నా కెరియర్ బిల్డ్లో మ్యాపింగ్లో ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్. నేను కొంచెం మరి మనం సినిమాని యాక్ట్ చేస్తున్నాం అంటే కొంచెం సెల్ఫిష్నెస్ ఉంటాయి కదండి. నేను వెంటనే ఆయనకి అర్థమని ఫోన్ చేసి ఏమంటే నాకు మంచి థీమ్ ఏంటి సార్, నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను ఓకేనా, నేను కనపడినప్పుడల్లా మంచిది వేసేయండి సార్, అక్కడ దాచేయండి, వేరే సినిమాలు కూడా బాగా తయారు చేసుకుంటారు కదా ఆయన దాచేసేయండి సార్ జాగ్రత్తగా. నేను అలా లేదు కాబట్టి చేయను సార్, అందరికీ ఎవరికి అలా రావాలి. అనసూయని చెక్కారంటే ఈవిడ చాలాసేపు చెక్కుకుంది. ఆవిడ అన్నారు ఆవిడ వచ్చిండే ఈయన కనపడిందంటే ఆవిడ అన్నమాట నాకు భలే ఇచ్చారండి నాకు బ్యాక్గ్రౌండ్, నేను కనపడినప్పుడల్లా అని చెప్పేసాను. ఓహో అదా ఇందాక నేను మిక్కిని పొగుడుతున్నాను, ఇదే విషయం. మీరు ఎక్కడికి జరుగుతుంది అదే అసలు ఏంటి 5-6 నెలలు అంటే ఒక 7-8 నెలల నుంచి షూటింగ్ లో మనం చేస్తే అదే అమెరికా నుంచి వచ్చాడని అన్నీ షిఫ్ట్ అండి. అదే మన ఇద్దరు ఎంటర్ అయినా కానీ లోపల నుంచి ఇలాగా ఇలా చూసి లేదు నిజమే వచ్చినప్పుడు నుంచి పొగుడుతుందమ్మా. Because it is very కొంచెం out of the box from Mickey de Meyer garu. లేదు నాకు ఇంకా చాలా పని ఉంది, డిఐ ఉంది, గ్రేడింగ్ ఉంది, అయితే నన్ను తొక్కేస్తాను నిన్ను అంతే.
ఏది చోట కదా ఏం చేస్తారు పేరుకే చోట మీ మనసు చాలా బడా కాదు, నేను ఒకటి అడుగుదామన్నాను ఫైనల్గా ఇందాక. మీరు ఇక్కడ కొన్ని రోజులు వచ్చేసేయండి ఇక్కడికి మ్యూజిక్ టైంకి. ఈ సినిమా తర్వాత రావాలి మీకు. కాకపోతే ఆయన ఏంటంటే అక్కడ లైఫ్ స్టైల్ అక్కడ బాగుంది, పీస్ఫుల్గా ఉంది, హ్యాపీగా అక్కడ చేసుకుంటా. బట్ ఒకటిలేండి, ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఎవరు దగ్గర ఉండాల్సిన అవసరం రావట్లేదు, ఎవరు ఎక్కడున్నా పని చేసుకోగలుగుతున్నారు. మేబీ అలాగే. బట్ ఇంకా బాగుంటుంది. నీకు చాలా ఫస్ట్ అసలు దీనికి ఒక ఇది ఇచ్చారంటే నేను కలుగు చూశాను సార్, దానికి ఒక రూపం ఇచ్చారు. అరే చూసుకో. అనసూయ మళ్ళీ సోల్ లేదు, అందరు మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎగ్జాక్ట్లీ మీరు యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ దిస్. కోర్స్, బట్ టీమ్ వర్క్ కదండి నేను చెప్పేది. ఒక్కొక్క పార్టిసిపేషన్. సెకండ్ సార్, అల్టిమేట్ డైరెక్టర్ అంతే. డైరెక్టర్ లేకపోతే ఎవరైనా సరే, ఎనీ టెక్నీషియన్, ఎనీ క్యారెక్టర్ అంతే. నిజమే. అనసూయ మెచ్చుకోకపోయినా మా డైరెక్టర్ మెచ్చుకున్నాడండి చాలు. వద్దు అనసూయ, నేను చూసుకుంటా కదా. నేను సుకుమార్తో కూడా మాట్లాడతాను. కాదు, ఓవరాల్గా షూటింగ్ ఎన్విరాన్మెంట్ అయితే మటుకు చాలా బాగుందండి. ఒక్క అనసూయ నష్ట తప్ప. ఒక్కొక్క కిషోర్, ఇప్పుడు కిషోర్ రావాలి. ఇప్పుడు దీనికి అప్రూవల్ లెవెల్ అవును, ఎవరెవరు ఏం చేశారండి మార్కులు. కాదు ఎన్విరాన్మెంట్ మొదటి ఇప్పుడు 5 సినిమాల తర్వాత ఈ సినిమా చేసేటప్పుడు ఒక్కో సినిమాకు ఒక్కో లాంటి అట్మాస్ఫియర్ ఉంటుంది కదా. సో మీరు కొత్త పంజాబ్ మనం చిన్నపిల్లలు సెటప్ అంతా అది వేరండి. ఇది పూర్తిగా ఆపోజిట్. మెచ్యూర్డ్ అంతా ఇంకా తణుకులో అండి. నేను ఈ కథ అంతా మొత్తం ఎక్కువ తణుకులో రాసుకున్నాను. నాకు అలవాటు ఎలాగా అక్కడే కూర్చొని రాస్తూ ఉంటాను. అక్కడ అనుకోకుండా ఎవరో ఒక షార్ట్ ఫిల్మ్ కొంచెం మీరు ఏదో అంటారు ఓపెన్ చేయండి అని అలాగే ల్యాప్టాప్ తీసుకొచ్చారు. మేము రేపొద్దునే దాన్ని ఇచ్చేయబోతున్నాం, టెలికాస్ట్ ఏమంటారండి యూట్యూబ్లో పెట్టబోతున్నాం స్క్రీన్. అప్పుడంటే ఆ పోస్టర్ చూశానండి, కృష్ణపట్నం అని షార్ట్ ఫిల్మ్. 5 కుర్రోళ్ళు, తణుకు కుర్రోళ్ళే, రకరకాలుగా ఉన్నారు వాళ్ళు, గడ్డాలు రకరకాలుగా మొత్తం. నేను చూసిన ఇమీడియట్గా వాళ్ళు ఒకడే వచ్చాడు, ఒకడు వచ్చి నాకు చూపించాడు. ఈ 5 ఎక్కడ ఉన్నారు అంటే ఇక్కడే ఉన్నారండి, రమ్మని ఒకసారి అన్నాను. అలా గెటప్లోనే ఉన్నారు. ఓకేనా, వాళ్ళ 5 అలాగ 5 తిన ఫ్రెండ్స్ కింద సినిమాలో తీసుకొచ్చి పెట్టేసి. నెక్స్ట్ వెరీ హార్డ్ వర్కింగ్ రాజు అని, హర్ష అని, తణుకండి వాళ్ళ కోసం కూడా ఎప్పుడు అమోర్ చేయడం చూడాలి. వాళ్ళు చాలా షార్ప్గా కామన్ సెన్స్ కదా. యాక్టింగ్ అనేటప్పటికి మనం చేయమంటాం ఓ పద్ధతి, వాళ్ళు దాన్ని కామన్ సెన్స్ తోటి ఆలోచించి టక్మని చేయడం ఓ పద్ధతి కదా. సో ఆ 5 అలాగా అలా ఒక్కొక్కరు కోలాశ్రీన్ అని మా ఊరు అబ్బాయి, కోలాశ్రీన్ అని ఆడు. ఇలా ఏంటంటే ఆ ఎన్విరాన్మెంట్లో ఎన్నో చిన్న చిన్న విషయాలు చెప్పుకునే బోలను ఉంటాయి కదా. 10 సినిమాకి ఒక మెమరీస్. దీనికి తోడు ఇంకా మాది ఉంటుంది కదా. ఇంకా ప్రొడ్యూసర్ గారు ఆయన ఫస్ట్ నుంచి వచ్చేవాళ్ళు చూసుకుంటా ఉంటే అంతా ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. బాగుంది, పాజిటివ్గా ఉంది. ఐ వాంట్ టు సే వన్ థింగ్ సార్, అంటే సినిమాస్ ఫర్ ఎనీ ఆర్టిస్ట్ దెర్ ఈస్ అ గుడ్ టైమ్, బ్యాడ్ టైమ్. యూ సీ లాట్ ఆఫ్ సక్సెస్, లాట్ ఆఫ్ ఫెయిలియర్స్. బట్ స్పెషలీ శ్రీకాంత్ సార్, వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ హిమ్ ఓవర్ ద last few years, he has some criticism, right? But how gracefully he has kept quiet and just done his work. Yes, that to me is a very big inspiration. So we learn from people like these, where when you get the criticism, you don't have to back, you don't have to give a reply. You can be quiet. Because I've seen his journey. So that is very difficult to sustain and come back. To keep calm and. But Pedakapu cinema. To keep calm. అంటే సింపుల్గా కుదిరినప్పుడు గోల్ చేయడం, కుదరనప్పుడు ముసుగు కూర్చోవడం. కాదు శ్రీకాంత్, నేను ఒకటి మాత్రం నమ్మకంగా చెప్పగలను. పెదకాపు సినిమా అనేది తెలుగు సినిమాలో డెఫినెట్గా ఒక గొప్ప సినిమా. శ్రీకాంత్ ఒక గొప్ప డైరెక్టర్ అని అందరూ మాట్లాడుకుంటారు. ఇతను ఆల్ దిస్ ఇయర్స్ క్వైట్గా ఉండడానికి కారణం అదే ఆన్సర్ వాళ్ళందరికీ అని నేను అనుకుంటున్నాను. ఎనీబడి సినిమాలో మనం ఉన్నప్పుడు మనల్ని ఎవరు క్రిటిసైజ్ చేసినా కత్తులు పెట్టి పొడుచుకోవడాలు, తిట్టుకోవడాలు కాదు, మన టాలెంట్ తోటి ఆన్సర్ చెప్పాలి. అది పెదకాపు. ఎస్.
ఒకటి ఉంటాయి సార్, అన్నీ ఉంటాయి. ప్రతి సినిమాకి ఈక్వల్గానే కష్టపడతాం సార్, ప్రతి సినిమా బాగుండాలని ట్రై చేస్తాం. కాదే కొన్నిసార్లు అటు ఇటు అవుతుంది. ఇంకా దాన్ని The generation now is so different compared to 10 years ago. One flop is magnified into a makes it very difficult for the artist. Because people say anything they want to, they write anything they want. 10 years ago it was not like that. I know. వాళ్ళు అవన్నీ పట్టించుకోకూడదు They're very vocal and సార్. Yeah, they say whatever they want. మనం చూస్ చేసుకోవాలి సార్ ఎవరితో వార్ చేయాలనేది. సింపుల్ థింగ్, మనం చూస్ చేసుకోవాలి. అంతే. విత్ హూమ్ ఐ షుడ్ డూ ద బ్యాటిల్. ఓకేనా, మనం జనాల్లో నగ్గాలి. wow. అంతే కదా. ఏంటిది ఎటగారా? నిజమే, వెటకారం కాదు, నేను నేర్చుకోవాల్సిన. ఓకే సారీ, కానీ అది ఓ ఫ్లో అలవాటు అయిపోయి సీరియస్ అవుతుంటే బల్బు వెలిగింది, ఎంత కరెక్ట్ గా చెప్పారు. మనమే చూస్ చేసుకోవాలి ఎవరితో రియాక్ట్ అవ్వాలి. వీ హ్యావ్ టు చూస్ అవర్ ఆడియన్స్. ఇప్పుడు మధ్య మధ్యలో బోల మంది వస్తారు, కొన్ని ఈగోలు ఉంటాయి. మనం తక్కువలేం కదా, మనం పొరపాటు చేస్తాం కదా. మరి అన్న ఉత్తమంలో మనం ఏదో తెంగర పని చేస్తాం, అటేపటికి కోపం వస్తూ ఉంటాయి. బట్ ఆయన్ని నగ్గేంత వరకు అంటే అది జరగదు కదా. ఫైనల్గా జనాల్లో నగ్గాలి. సో అందులో మన పెదకాపు లాగా చెప్పారు మీరు. వెయిట్ చేసి మీకెంతుంటే మాకెంత ఉండాలి. అది విన్నారు కదా, అది విన్నారు వాయిస్. ఇది దీనికి ఒక కథ ఉందండి. నేను యూనివర్సిటీలో చదువుకుంటున్నప్పుడు ఎంఎస్సీ చదువుకుంటున్నానండి యూనివర్సిటీలో ఫిజిక్స్. మాకు బ్యాక్ గేట్ అని ఉండే, అంటే అక్కడ ఆ వాల్కి పెద్ద హోల్ ఉండేది. ఎన్నాళ్ళు కష్టపడి దాన్ని హోల్ ఎప్పుడో ఎలాగ మునిపే అది బాగా క్లాస్ వచ్చే అది షార్ట్ కట్ అనమాట. వెనకాల నుంచి అలాగా సిబిఎం కాంపౌండ్ అని అక్కడికి వెళ్ళిపోవచ్చు. అక్కడ గొడవ జరుగుతుంది, ఒకరిని కొడేస్తున్నారు. ఆ కొట్టేయడంతో పాటు ఈ మాట అన్నారు అక్కడ, ఎలా నా కొడగ నీకే ఎంత ఉంటే మాకు ఎంత ఉండాలిరా అని. అది నాకు చాలా హర్టింగ్ అనిపించింది. అంటే ఓ మనిషిని నీకే ఎంత ఉంటే మాకు ఎంత ఉండాలంటే ఆడేవాడో అసలు ఈడేవాడో, ఆడికి ఏం తక్కువ ఈడికి ఏం ఎక్కువ, అసలు ఇది ఏంటిది అని ఒక చిన్న అది ఎప్పటి నుంచో అలా నలుగుతూ ఉందండి. కరెక్ట్గా దీంట్లోకి సెట్ అయింది, ఇరుక్కుంది అలాగే. సెట్ అయింది. ట్రైలర్ లో కూడా భలే రియాక్ట్ అయ్యింది. చెప్పా డైలాగ్. అవును ఒకసారి. హలో యు హావ్ టు అరే అది నా డైలాగ్. ఓన్లీ స్క్రీన్ టికెట్ కొని బతికించానా? ఓన్లీ స్క్రీన్. ఫస్ట్ నేను మా బావగారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి సార్. సారీ, మన ప్రొడ్యూసర్ గారు రవి సార్. ఐ మీన్ సినిమా చేద్దాం అనుకున్నప్పుడు హీరో అంటున్నాడు ఏంటా అని అనుకున్నారు. కానీ మీరు చూసారు కదా సార్ ఆ వీడియో, ఒక చిన్న మేకింగ్ ఏదో చేసుకొని వచ్చి చూసాక మొత్తం మాయ చేసావు. ఎవరు తెలియకుండా షూట్ ఎవరు? చేస్తారు. మిర్యాల రవీంద్ర రెడ్డి గారిని. అదే ఎందుకు యాక్ట్ చెప్పాలన్నారు బావగారికి అని. పడిపోయాడు ఆయన. అమ్మని అదా సార్ ఎవరైనా పైసలు పెడతారు కానీ ఎంత పెట్టరు కదా సార్ ఎవరైనా సరే. ఎంత అవును అంటే ఎంత లిమిట్ వరకు ఓకే సార్, తెలుస్తుంది కూడా కొంచెం రిస్క్ అని తెలిసి కూడా పెట్టారంటే అసలు రేట్ లేదండి. ఆయనది వేరండి. ఆయన ఒక స్టోరీ నమ్మారు. ఆయన ఇప్పటికీ అసలు ఈ స్టోరీ అసలు ఎంతమందికి అంటే అసలు చాలా బాగుంది అంటే ఐ మీన్ ఆయనకి మాకంటే ఎక్కువ ఆయనకి ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది. సో మిర్యాల రవీంద్ర రెడ్డి అనబడే మీ బావగారికి థ్యాంక్స్ చెప్తున్నావు. అవును సార్. ఓకే, గుడ్, నైస్. అల్టిమేట్గా సార్ ఇప్పుడు నిజమే. అందరినీ ఆయన బ్యాలెన్స్ చేసుకోవాలి. నిజమే. వీళ్ళందరి నుంచి వీళ్ళకి కావాల్సిన ఇచ్చుకుంటా. ఓకేనా, కొన్ని కింద మీద పడతా. ఆయన గొప్పతనం ఏంటంటే ఎవరైనా కథ మొదటి నుంచి నువ్వు చెప్పగలవు లేదు నాకు డౌట్. కథ చెప్పేస్తాడు ఆయన నాన్ స్టాప్గా. అసలు ఒక్క చోట కట్ అవ్వదు, పక్కకు చూడటం. అమ్మో, ప్రొడ్యూసర్ బిలీఫ్ అనేది చాలా స్ట్రెంగ్త్ ఇస్తుంది ఎవరికైనా సినిమాకి ఆన్ ద హోల్. లేదు, పాజిటివ్గానండి. ఎవ్రీథింగ్ చాలా పాజిటివ్గానే స్టార్ట్ అయింది. ఎక్కడా కూడా అసలు ఎవరికి ఇబ్బంది ఏం లేదు. ఇంత ఫైట్లు చేసినప్పుడు కూడా ఒక్కరికి చిన్న చిన్న దెబ్బలు కూడా జరిగినాయి. దెబ్బలు కాదమ్మా, ఆ దెబ్బలు ఏం దెబ్బలమ్మా. చిరంజీవి గారికి వీళ్ళందరికీ కాళ్ళు యాంకిల్ దగ్గర ఫ్రాక్చర్, ఫ్రాక్చర్, చాలా ఎన్ని సినిమాలు. సరే ఓకే, నువ్వు పాపం ఎలాగైనా సరే నేను కష్టపడాలని చెప్పించుకోవాలనుకుంటున్నావు కాబట్టి చాలా దెబ్బలు తగిలియమ్మా. ఓకే, ఆ పాజిటివ్నెస్ తోటి ఈ పాజిటివ్ కంటిన్యూ అవుతా. ఓకేనండి, ఇదంతా సక్సెస్ అయ్యి అందరికీ కూడా మనందరికీ పర్టికులర్గా కొత్త అబ్బాయి కాబట్టి తినకి ఒక మంచి కెరీర్ ఉండి ఇంకా మన జర్నీలో ఇంకా నెంబర్ ఆఫ్ మైల్ స్టోన్స్ రావాలని మనస్ఫూర్తి కోరుకుందాం. ముఖ్యంగా మీకు థ్యాంక్ యూ. అక్కడ యుఎస్ నుంచి పనిగట్టుకుని వచ్చి మా కోసం మిక్సింగ్ కోసం ఒక 3-4 రోజులు నేను వస్తానని చెప్పి వచ్చి చేసి వెళ్తున్నారు కదా. మై ప్లెజర్. ఎప్పటికీనండి, ఎందుకంటే నా ఫస్ట్ సినిమా నుంచి చూస్తున్నాను కదా, మీకు నాకున్న అనుబంధం.
ఇంకా సార్ అంటే ఏంటంటే నాకు రెస్పెక్ట్ ఎక్కువ ఉంటుంది. ఎప్పుడన్నా కొంచెం సరదాగా ఉండాలనిపిస్తుంది కానీ కొంచెం ఒక్కొక్కసారి హెడ్ మాస్టర్ అనిపిస్తూ ఉంటుంది. కాకపోతే ఈ సినిమాకి మటుకు బాగా ఓపెన్ అయ్యాయి. చాలా బయోపిక్ లాంటి స్టోరీలు ఎన్ని ఉన్నాయి. అవునా? రామచంద్రపురం స్టోరీస్ అని రాయొచ్చు. మంచి తమిళ సినిమా బ్యాక్గ్రౌండ్ కూడా క్యారెక్టర్ని బాగా నమ్మి మీరు చేసినందుకు సార్ థ్యాంక్ యూ. నేనే థ్యాంక్స్ చెప్పాలి, మీరు కాదు. ఈ జర్నీలో అందరూనండి, ఎవరు చిన్న ఆర్టిస్ట్ నుంచి పెద్దల వరకు. యాక్చువల్లీ ఇక్కడ చాలా మంది లేరు ఈ రోజు మన ఇంటర్వ్యూలో, బట్ ఎవ్రీబడీస్ క్యారెక్టర్ ఇస్ సో ఇంపార్టెంట్ అండ్ సో బ్యూటిఫుల్లీ క్యారెక్టరైజ్డ్. ఎంత బాగా దాన్ని రాయడం జరిగింది అండ్ పర్ఫార్మెన్స్ కూడా చాలా. నాకు మామూలు ప్రతి మూవీలో ఏంటంటే హీరోయిన్ కొంచెం చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేస్తూ ఉంటారు. మనకంటూ ఒకటి ఉంటుంది, అందరూ బాగున్నది అనిపించుకునేలాగా చేయాలనేది తపన ఉంటూ ఉంటుంది. అందుకని కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను ప్రతి సినిమాకి హీరో. అలాగే ఈ సినిమాకి ప్రగతి వచ్చిన తర్వాత అంతకుముందు ఒక అమ్మాయిని చూశాను కానీ మళ్ళీ తర్వాత ప్రగతి ఈ అమ్మాయి ఖచ్చితంగా బాగుంటుంది అని చాలామంది కొంచెం డౌట్లు ఉండేవి ఫస్ట్లో. ఈ అమ్మాయి ఓకేనా అని. వీళ్ళు కూడా ఉన్నారు అందరూ, నువ్వు కూడా ఓకేనా అని అడిగారు. అంటే తినక జడ్జిమెంటు అంత మనం బేస్ అవ్వలేము, బట్ అనుకునే దాన్ని బట్టి ఉంటుంది కదా. లేదమ్మా చాలా బాగుంటుంది అమ్మాయి, ఎందుకంటే ఆ పర్టికులర్ ఫీచర్స్ నాకు అనిపిస్తుంది. అంటే చాలా ఎక్కువ మందికి ఇష్టపడేలాంటి ఒక అమ్మాయి. అంటే దాని అర్థం ఏంటంటే సింపుల్గా మనం ఒకరిని ఇష్టపడతాం కదా మామూలుగా వెళ్ళేటప్పుడు. అంటే చదువుకునేటప్పుడు ఎవరిని కాదు, బాగా జనాల్లో ఉన్నప్పుడు చూసినప్పుడు మనకి ఎవరు ఇష్టమై పడితే మనం ఇష్టపడిన అమ్మాయి అటువంటి చాలా మంది నచ్చుతుంది ఒక కాన్ఫిడెంట్ ఉంటుంది కదా. ఆ కామన్ సెన్స్ తోటే సినిమాలో సెలెక్ట్ చేసినప్పుడు కూడా బాగుంటుంది ఖచ్చితంగా అమ్మాయి అందరికీ నచ్చుతుంది మనకి నచ్చిందంటే అనే చిన్న ఇది. సో ఆ అమ్మాయి కూడా క్లోజ్అప్లో ఆ ఎక్స్ప్రెషన్స్ అవి చాలా బాగుంది. అలాగే ఇంకొక అమ్మాయి బ్రిగిడా, ఎందుకంటే ఆ అమ్మాయి గురించి చాలా గ్రేట్ అండి. మీరు చూసారు కదా అందరూ కూడా. ఆ అమ్మాయి ఎప్పుడు యాక్ట్ చేస్తాను కనపడదు నాకు అందుకంటే ఏంటంటే ఆ హ్యాంగ్ చేసినప్పుడు అంతసేపు పెట్టుకుని అందరం అది డిస్టెన్స్గా ఉంటుంది సార్. చెరువు అని చెప్పాను కదా, మధ్యలో హ్యాంగ్ చేసి వదిలేసి వచ్చేసాం మేము అందరం. సో చాలా దూరంగా ఉన్నాం అందరం. ఈ బోట్ల మీద వాటి మీద తిప్పుతూ షూట్ జరుగుతుంది. ఆ అమ్మాయి ఎక్కడో మధ్యలో ఉంది. ఓకే, మళ్ళీ అమ్మాయి దగ్గరికి వెళ్ళాలంటే మళ్ళీ లోతు. సో అలాగే ఇలా అందరూ ఈవెన్ ప్రవీణ్ అని ఉంటాడు ఒక అబ్బాయి, వాడిని ఇరక్కొడేసారు ఒక ఫైట్లో అయితే. ఓకేనా, ఆ 2 రోజులు నడవలేదు కానీ ఇమ్మీడియట్గా మళ్ళీ హీరోయిన్ డేట్స్ లెవెల్ మళ్ళీ అబ్బాయితో చేసాం. ఎంత కావాలో ఫన్ అంతా ఉంది, ఎన్ని కష్టాలు పడాలో అన్ని కష్టాలు ఉన్నాయి. ఈ సినిమాలో ఎందుకు నేనంతా ఖచ్చితంగా కొంచెం గర్వంగా ఉంటుందంటే మేమందరం ఏదో అలా అనేసుకున్నాక వచ్చేసిన క్యారెక్టర్స్ కాదు, చాలా ఆప్షన్స్ అనుకుని తర్వాత ఫైనల్ గా వచ్చాం కాబట్టి అచీవ్మెంట్. గర్వంగా పొగరుగా కాదు అంటే కొంచెం. ఓకే, ఆడు కిషోర్ ఊడుకోవట్లేదు, ఇంకా దుకాణం అంటున్నాడు. సో సెప్టెంబర్ 29th ఫైనల్ గా మిక్కీ గారు కొంచెం టైం అడగడం వల్ల సెప్టెంబర్ 29th ఇట్స్ వర్త్ ద వెయిట్. చూస్తే మీరే చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్, ఇట్స్ వర్త్, కంప్లీట్లీ వర్త్. మళ్ళీ అది బయటకు వెళ్తే బాగోదండి మీకు. ఆయన అడగడం కాదు, చాలా ఉన్నాయి కారణాలు. పెదకాప్ రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందని చాలా మంది అడిగారు. అసలు ఇప్పుడు లేట్ అనే టాపిక్ అవసరం లేదు సార్. లేదంతే, అసలు అవసరం లేదు. మిక్కీ కాదు, ఆయన అనేసాడండి, నాకు మీ రిలీజ్ తో సంబంధం లేదు, నేను ఇచ్చినప్పుడు మీరు రిలీజ్ చేసుకోండి అంతే. ఆయన నోటంటా వచ్చిందే జరిగిందండి. రవీందర్ రెడ్డి గారు అడ్డాల శ్రీకాంత్ లోపల అనుకునే ఫిక్స్ చేశారు. ఇది గట్టిగా అనుకున్నాడు, అయ్యింది అంతే. ఫస్ట్ టైం I was very adamant. First time in my because you are very confident Pedkapu. Yeah, because I see a very successful movie. Adu first question అదే అడిగాను, అదే చెప్పాడు రూమ్ లో. Okay, good for Pedkapu. Thank you Mickey. We can't wait for all of you to watch Pedkapu. మేము వెయిట్ చేయలేకపోతున్నాం, మేమే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. సెప్టెంబర్ 29, 2023 Pedkapu Part 1 మీ దగ్గర థియేటర్స్ లో రాబోతుంది. తప్పకుండా చూడండి. And let us know your feedback. అందరినీ ట్యాగ్ చేయండి ప్లీజ్.